సర్కారోళ్ళు మనకు మంచి చెప్పినా వినకపోతే ఏం చేస్తారులా? వినకపోతే పైన వేసి మరీ వినిపిస్తారు. అగో గసంటి కార్యమే గీ హెల్మెట్ల కార్యం అన్నట్టు. అరే హెల్మెట్ పెట్టుకోండి అని ఎంత చెప్పినా వినరేందబ్బా? టక్కర్లు అయి పానాలు పోతుంటే హెల్మెట్ పెట్టుకోండి అంటేనేమో ఆస్తులు రాసిచ్చినట్టే ఫీల్ అయిపోతారు కదా. అగో అందరు మారాలని హెల్మెట్ పెట్టుకొని బండి నడపాలని ఇగో గీళ్ళు గీ కార్యం ముంగటేసుకున్నారు. ఏం దొరికేనా చూడుర్రి. 10-15 వేల రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుక్కుంటే దానికి 500 రూపాయలు పెట్టి పౌ చేపిస్తాం. ఇంట్లోకేమన్నా వస్తువులు కొన్నా కూడా వాటికి కవర్లు వేసుకొని ప్యాక్ చేసి భద్రంగా దాస్తాం. ఆఖరికి చెప్పులు కొన్నా కూడా వాటిని చెప్పుల స్టాండ్లో పెట్టి జాగ్రత్తగా చూసుకుంటాం, కుక్కలు ఇట్లా ఎత్తుకపోకుండా. ఇంతకంటే తక్కువనా మనిషి పానం? జీవం లేని వస్తువులనేమో కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటాం కానీ మన పానం మనకు మాత్రం సోయి ఉండదు. బండికి సీటు చినగకుండా సీటు కవర్లు వేయించుకుంటాం కానీ అదే బండి మీద ప్రయాణం చేస్తున్న మనం మాత్రం మనకేం కాకుండా ఉండేటందుకు అక్కడికొచ్చే ఎలిమెంట్ని అయితే పెట్టుకోములా. మనం చక్కగా పోయినా కూడా ఎదుటోడు కూడా చక్కగానే రావాలే కదా. మరి మన పానమేనా మన తలకాయేనా? మనం కాపాడుకోకపోతే మందెవరు కాపాడతారులా? లక్షల రూపాయలు పెట్టి మోటార్ సైకిల్ కొంటాం కానీ 2000 రూపాయలు పెట్టి ఎలిమెంట్ కొనాలంటే మాత్రం ఏడు పత్తది ఒక్కొక్కలకు. పుసుక్కున మంది బాధకు ఎలిమెంట్ కొనుక్కున్నా కూడా అది పెట్టుకునే తందుకైతే మనసొప్పది. ఓ దిక్కు సర్కారోళ్ళు ఎలిమెంట్ పెట్టుకోకుండా బండి నడిపెట్టోళ్లను పోటువలు కొట్టి ఫైన్లు కట్టిస్తున్నా కూడా ఎన్ని ఫైన్లన్నా కడతాను కానీ ఎలిమెంట్ అయితే పెట్టుకుంటలేరులా. అరే ఎలిమెంట్ పెట్టుకునేది మన మంచికేనా? కొద్ది లాభాలున్నాయా? ఎండకు ఎండనియ్యది, తలకాయను వానకు దడవనియ్యది, బజారెంబటి పోతుంటే దుమ్ము పడనియ్యది, ఆఖరికి పుసుకునేమన్నా ఎటమటమై బండి మీదకెళ్ళి కింద పడ్డా కూడా తలకాయను తల్లి లెక్క కాపాడుతుంది. ఇన్ని రకాలుగా మనకు రక్షణ కల్పిస్తున్న ఎలిమెంటును ఇక కొంతమంది అయితే పోలీసు కనబడంగానే ఎలిమెంట్ పెట్టుకొని అటెంక తీసేస్తారు. వాళ్ళేదో ఎలిమెంట్ పెట్టుకుంటే పోలీసు వాళ్లకు లాభమైనట్టుగా చేస్తారు ఒక్కొక్కరు. జనాలుగా గీ తీర్లా నిర్లక్ష్యం చేస్తాను కాబట్టే తల మీదే రక్షణ మీదే అనుకుంటా ఈ శ్రీకాకుళం జిల్లాల న్యాయమూర్తి ఆధ్వర్యంలో కొంతమందికి కార్యాన్ని ముంగటేసుకున్నారు అన్నట్టు. ఈ తీర్ల న్యాయమూర్తులు కూడా రోడ్డు మీదకి వచ్చి మీ పానాలకు మీరే బాధ్యులు, మీ పానాలను మీరే కాపాడుకోవాలని చెప్తానంటే కొంతమంది వాళ్ళ పానాలను గాలికి రకంగా వదిలేసిందని గీ ముచ్చట బట్టి అర్థమవుతుంది. ఇక గీ తీర్ల కూడా చెప్పినా వినకపోతే మీ కర్మ మీదే సుమా. నిర్లక్ష్యం పెట్టండి. ఎందుకు హెల్మెట్ వాడాలి? సేవ్ అవర్ లైఫ్ అని ఆ పర్పస్ నోబడీ ఈజ్ ఏబుల్ టు క్యాచ్ ఇట్. And simply you people are riding motorcycle without helmets even on the highways. Last Sunday I have seen it. The family is coming on motorcycle, 4 to 5 from Vizag to Srikakulam. If anything goes wrong, all people actually will land it down. So మా ఈ ప్రయత్నం సార్థకత ఉండాలంటే ఇచ్చిన ఏమంటుంది ఎప్పుడెప్పుడు మోటార్ సైకిల్ అంటున్నారు అది వాడండి. డోంట్ వేస్ట్ అవర్ సర్వీసెస్ విచ్ వి ఆర్ ఎక్స్టెండెడ్. అండ్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ, అందరికీ మనసు ఉంటుంది కానీ పెద్ద మనసు కొంతమందికే ఉంటుంది. అలాంటి పెద్ద మనసు ఉన్న వాళ్ళు ఈ 3 people. సో మేము అడగగానే ఖచ్చితంగా హెల్మెట్స్ సో దట్ యూ కెన్ సపరేట్. సో ఐ thank all the managers of Andhra Organics, Punjab National Bank. Thank you very much. Good luck and God bless you. ప్రత్యేకంగా డోనర్స్కి, అలాగే మీడియా మిత్రులకి, అలాగే రిసిపెంట్స్ కూడా అందరికీ కూడా మా సంస్థ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.